రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో 200 కోట్ల జీరో టికెట్ల సంబరాలు జరుగుతున్నాయి. 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు జరుపుతోంది సర్కార్. హైదరాబాద్ ఎంజీబీఎస్ లో వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ సత్యనారాయణ హాజరయ్యారు. కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇవాళ ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేటు ఒకప్పుడు 67% ఉన్నదాన్ని ఈరోజు 97%, 97% పెరిగి ఈరోజు ఆర్టీసీ లాభాల్లోకి వచ్చేటువంటి కార్యక్రమంలోకి వచ్చింది. వాళ్ళ ఆర్టీసీలో ఈ ప్రయాణాలు మొదలుపెట్టినప్పుడు 45 లక్షల ప్రతిరోజు 45 లక్షల ప్రయాణిస్తే వాళ్ళ 65 లక్షల పైబడి ప్రయాణించిన సంఖ్య కూడా పెరిగి పెద్ద ప్రయాణాలు చేసేటువంటి ప్రజలు ఆర్టీసీని క్షేమంగా సేఫ్ ట్రాన్స్పోర్ట్ నేర్చుకొని ముందుకు పోతున్నారు కాబట్టి ఇది సాధ్యమవుతాం. అంటే ఆర్టీసీ ప్రయాణం అంటే ప్రయాణం చేసేటువంటి ప్రయాణికుడికి సేఫ్గా డెస్టినేషన్ జాగ్రత్తమైనటువంటి కార్యక్రమాలు కూడా ఆర్టీసీ యొక్క పద్ధతి పోవాలి కాబట్టి సాధ్యమవుతాం. అలాగే మరి మన ప్రభాకర్ గారు హైదరాబాద్ నగరంలో కాలుష్యం విపరీతంగా పెరుగుతుందని ఆలోచన చేసినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్టీసీ మంత్రి గారు కలిసి ఆలోచన చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి దాదాపు 20,000 బస్సులు ఇక్కడ నుంచి డీజిల్ బస్సులు రిప్లేస్ చేసి కొత్తగా అదనంగా బ్యాటరీ బస్సులు రాష్ట్రంలో హైదరాబాద్ తీసుకుని వచ్చి నగరాన్ని కాలుష్య రహిత నగరంగా, హైదరాబాద్ పొల్యూషన్ ఫ్రీ నగరంగా మార్చడానికి ఆర్టీసీ ఈరోజు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఉంది. ఆర్టీసీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. నగరం పొల్యూషన్ ఫ్రీ నగరంగా ఎదగాలి అంటే ఈరోజు దేశంలో అనేక నగరాల్లో పొల్యూషన్ విపరీతంగా పెరిగి నగరాల్లో నివసించే ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం డీజిల్ ద్వారా వస్తున్నటువంటి పొల్యూషన్ నుంచి నగరాన్ని దూరంగా ఉంచడం కోసం ఖర్చుకు వెనకాడకుండా ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా కొత్తగా అదనంగా ఆర్టీసీ బస్సులు, బ్యాటరీ బస్సులు కొనుగోలు చేసే కార్యక్రమాన్ని నాంది పలికారు. ఇప్పటికే దాదాపు 3,000 బస్సుల్ని ఆర్డర్ ఇచ్చారు. ఇంకొక 500 బస్సుల్ని అదనంగా కొనుగోలు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా 11% బ్యాటరీ బస్సులు, 11% ఉన్న బస్సుల్లో 11% బ్యాటరీ బస్సుల్ని యాడ్ చేస్తూ రోజు రోజుకి దాన్ని పెంచుకుంటూ పోయే కార్యక్రమంలో ఇవాళ ముందుకు పోతా ఉన్నారు. వారికి నిజంగా ఈ రాష్ట్రం పైన, ప్రజల పైన ఈ కాలుష్య నివారణ నుంచి రాష్ట్రాన్ని కాపాడటం కోసం వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు కూడా అభినందించదగినటువంటి విషయం. మిత్రులందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరందరూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకాన్ని విరివిగా వాడుకొని 200 కోట్ల సార్లు మీరు ఈ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు చేయటం వల్ల మీరు బంధువులు కలుసుకోగలిగారు. మీ పిల్లలు పాఠశాలలో ఉంటే వాళ్ళని చూడటానికి వెళ్ళగలిగారు. మీరు అనేక ప్రాంతాల్లో కూలీలుగా ఉన్నప్పుడు ఒక దూర ప్రాంతాలపై పని చేసుకోవడానికి పనికొచ్చినట్టుగా ఆర్టీసీ బస్సును వాడుకోగలిగారు. నగరాల్లో పని కోసం వచ్చినప్పుడు ఆర్టీసీ బస్సుని వాడుకోగలిగారు. మీరు ఆ రకంగా ఈ సంవత్సరం కాలంలోనే ఈ బస్సులో ప్రయాణం చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు 6,640 కోట్ల రూపాయలు మీరు ఆదా చేసుకున్నారు. 6,680 crores వాళ్ళు ఆదా చేసుకుని ఆ 6,680 crores మీ కుటుంబాల మీ కోసం మిగుల్చుకోగలిగి మీరు ఖర్చు చేసుకొని మీ అవసరాలకి వాడుకునే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం ఈ వెసులుబాటు కలిగించింది. అందుకని నేను రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కేవలం ప్రయాణాల ద్వారా మాత్రమే వెసులుబాటే కాకుండా మిమ్మల్ని ఈ రాష్ట్రంలో కోటీశ్వరులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన కూడా చేస్తాం. 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలని ఆర్టీసీలో ప్రయాణం చేసేటువంటి సందర్భంలో కేవలం ప్రయాణమే కాదు,
ఆ బస్సులకు కూడా మీరు ఓనర్లుగా చేయాలని మీ అందరికీ వడ్డీ లేని రుణాల ద్వారా బస్సులు అందించి ఆ బస్సుల్ని మళ్ళీ తిరిగి ఆర్టీసీకే లీజులు పెట్టి రూట్లు ఇచ్చి తద్వారా మీరు ఆదాయం సమకూర్చుకునే వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఈ మధ్యనే పొన్నం ప్రభాకర్ గారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నా చేతుల మీదుగా ₹1 కోటి చెక్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మహిళలకి అందించినటువంటి వార్త కూడా మీ అందరికీ తెలిసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఈ రకంగా ప్రయాణాలతోనే కాకుండా ఆర్టీసీ బస్సుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా మహిళలకి అందించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. సో మహిళల్ని సంవత్సరానికి దాదాపు ప్రయాణాలతో పాటు వడ్డీ లేని రుణాల్ని ఈ మధ్యకాలంలో పెద్ద సంబరాలు చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 12వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అంటే 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని కేవలం మహిళలకు ఇవ్వాలని, ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించి ఆ వడ్డీ లేని రుణాల చేత వాళ్ళతో వ్యాపారాలు చేపించాలని, వ్యాపారాల ద్వారా వాళ్ళు కోటేశ్వరులు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కొద్ది రోజుల్లో హైదరాబాద్ నగరంలో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి వడ్డీ లేని రుణాల్ని పంచే కార్యక్రమాన్ని ఒక పండగలాగా సంబరంలాగా చేసే కార్యక్రమాన్ని కూడా కొద్ది రోజుల్లోనే డేట్స్ ప్రకటించి చేసే కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్ నగర ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఆ ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. వడ్డీ లేని రుణాలు ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ కూడా అవ్వగారింటికి వెళ్ళాలన్నా, అత్తగారింటికి పోవాలన్నా, పాఠశాలకు పోవాలన్నా, దవాఖానకు పోవాలన్నా, గుడికి పోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సు చేయెత్తుతేనే వారి గౌరవాన్ని పెంపొందించే విధంగా ఆర్టీసీ బస్సులు మహిళలకు సేవ చేసినాయి. ఈరోజు మహిళలకు సంబంధించిన విద్య అవకాశాలు ఉపయోగించుకుంటా ఉన్నారు బస్సు ఫ్రీ వల్ల. ఇంతకుముందే మా ఆర్టీసీ అధికారులు చెప్పినట్టుగా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి లేదా భక్తి కోరికల్ని దేవాలయాల సందర్శన ద్వారా లేదా షాపింగ్ కావచ్చు లేదా బంధువుల ఇంటికి కావచ్చు, ఇలా అనేక రకాలుగా ఈరోజు మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వారందరికీ అభినందనలు. 10 సంవత్సరాలు నిర్వీర్యమైనటువంటి ఆర్టీసీ ఉంటుందో ఊడుతుందో తెలియనటువంటి పరిస్థితులలో ప్రజల అభిప్రాయంతో, ప్రజల ఆకాంక్షలతో, ఆశీర్వచనతో ఏర్పడ్డ ప్రజా పాలన ఈరోజు నష్టాల నుంచి దాటి లాభాలలోకి వస్తూ ఉన్నది. ఇది ఈ ప్రజాపాలన ఆశీర్వచనం, ప్రజల యొక్క దీవెన. 10 సంవత్సరాలు బస్సులు కొనలే, ఇప్పుడు కొత్త బస్సులు కొనుగోలు చేస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు రిక్రూట్మెంట్ జరగాలి, ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. కార్మిక నియామకాలు జరుగుతూ ఉన్నాయి. కార్మికుల సంక్షేమానికి సంబంధించి అనేక పాత బకాయిలు చెల్లిస్తూ గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బకాయిలు, కార్మికులకు సంబంధించిన సొమ్మును కూడా ఎప్పటికప్పుడు తీర్చే ప్రయత్నం చేస్తూ అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా కార్మికుల సంక్షేమాన్ని ఎక్కడ కూడా మరవకుండా వారి సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఇలా తప్పకుండా భవిష్యత్తులో ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ దేశంలోనే రోల్ మోడల్ గా ఆదర్శంగా నెంబర్ 1 వచ్చే విధంగా కార్మికుల కృషి సహకారంతో ఉంచడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందనే మాట మరొకసారి మనవి చేస్తూ, తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు 97 బస్ డిపోల్లో 341 బస్ స్టేషన్లలో ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు మహిళలతో వేదికగా అనేక రకాల కార్యక్రమాలు రూపొందించి ఈరోజు 200 కోట్ల మైలు రాయి 6,500 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ఉచిత ప్రయాణం ప్రభుత్వం సహకారం అందించి ఈ తెలంగాణ అక్క చెల్లెల ఆశీర్వదించడం వచ్చింది. మహిళలని కూడా ఆర్థికంగా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, షాపింగ్ వెళ్ళాలన్నా, వాళ్ళ అమ్మగారికి వెళ్ళాలన్నా, వారి ఆదాయం పెట్టడానికి 20 కోట్లని సక్సెస్ఫుల్ గా చేస్తూ కొత్త పద్ధతులు కొనుక్కుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా మహిళా సంఘాలు కూడా ఓటీసీ చేయాలని
వాళ్ళ పెట్రోల్ బంక్ పెట్టిన ఆర్టీ బస్సులు చేసే కార్యక్రమం చేస్తూ ముందు ఈ సందర్భంలో తప్పకుండా రాబోయే ఆర్టీసీని గతంలో ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి ఆర్టీసీ పూర్తిగా ఎత్తేస్తామని చెప్పి జరిగిన సందర్భంలో దాదాపు 40 ఆత్మహత్యలు చేసిన రోజుల నుంచి ఇలా లాభదాయకంగా ఆర్టీసీ నడిపించడంలో మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, మా ప్రభుత్వం కానీ మీరు కానీ, మీ డిపార్ట్మెంట్ ఎన్ని గారు కానీ, బిజినెస్ గారు కానీ మేమందరం కూడా ఆర్టీసీ స్వతంత్రంగా చేస్తూ కూడా తెలుపుతూ కొత్త బస్సులు ముందు సందర్భంలో ప్రక్రియకి ఎంపీ చంద్రబాబు గారు వారి టీమీ కూడా ప్రభుత్వం తరఫున మా ఆరోగ్య శాఖ పంచాయతీ శాఖ కూడా దాదాపు మాట్లాడుకుని అన్ని రోడ్లు కూడా రెన్యువల్ చేస్తూ కొత్త రోడ్లు ప్రాజెక్టులు ఎందుకంటే రోడ్డు బాగాలేకపోతే ఇంకా నష్టాలు బస్సు కాబట్టి వచ్చే వారం నుంచి కొత్త రోడ్డు నిర్మించే కార్యక్రమం తీసుకోబోతున్నాం. తప్పకుండా ప్రతి గ్రామం మండలానికి సింగిల్ రోడ్డుని